వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా తొక్కుకుంటూ పోతున్న రాజకీయాలపైనే చర్చ అంతా నడుస్తుంది. ఒకవైపు ప్రతిపక్షాలు, ఇంకోవైపు బీజేపీ ఎంపీలు కూడా స్పందించే పరిస్థితి. సో ఇంతకీ ఆ కమెంట్స్ ఏంటి, ఎవరు చేశారు, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సరే, ఈ తొక్కుకుంటూ పోయే రాజకీయాలు ఏంటి? ఫ్రస్ట్రేషన్. ఢిల్లీ వెళ్ళారు, ముసలు లేదా ప్రాణాలు తినేసి ఉంటారు, అయితే మూటలు పట్టుకెళ్ళిన తేడా జరిగి ఉంటుంది. ఆ మూటల సర్దుబాట్లలో కుదరక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అమాయకమైన బకరాల్లాంటి 64 మంది మీద కలిపడిపోవడం నేను చూశాను ఫస్ట్ టైం. కానీ ఇంత సేవ లేకుండా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది మనకి పట్టుకెళ్లారు అని అంటున్నారు. ఏమా మూటలు పట్టుకెళ్లారు అంటున్నారు. మరి దేనికి వెళ్ళినట్టు కోసమే ఢిల్లీకి బడ్జెట్ ముందు ఆయనకి ఏంటమ్మా పని? బడ్జెట్ పెట్టాలి, క్యాబినెట్ అప్రూవల్ వాళ్ళు ఇచ్చారు, అంతా బాగుంది. అప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అంత రాజకార్యాలు ఉంటాయి. నేను ఎప్పటి నుంచో చెప్తుంది అదే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. బాబు గారే ఆల్రెడీ గతంలో కూడా చెప్పారు, గతంలో అనే కంటే కూడా రీసెంట్ గా ఢిల్లీ వాళ్ళ నుంచి పిలుపు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. దేనికి వెళ్ళాలి ఏం చెప్పాడు ఆయన? చెప్పిన స్టేట్మెంట్ విన్నావు కదా, నేను జీతగాడిని, ఇక్కడ నాకు సీల్డ్ కవర్లో వడొస్తాడు పని చేయాలంటే. ఇది ప్రజాస్వామ్యం, మేము ప్రజలను ప్రతిష్ఠించుకున్నా, మీరు మా హీరోలు. మీరేమో అక్కడికి వెళ్ళి ముసలోళ్ళకి దాసోహాలు చేసుకుని మూటలు పంచి పెడతామంటే తెలంగాణ సంపద ఏంది? ఇది నాకు అర్థం కాని విషయం. మీరేమో పొద్దు నుంచి ఢిల్లీలో ఉండి రాత్రి ఫ్రస్ట్రేట్ అయిపోయి వచ్చి 10-11 దాకా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఏంటది? అసెంబ్లీలో ఒక బాడీ లాంగ్వేజ్, భాష, వీటి మీద ఒక డెకరం ఉండదా? ఇన్నాళ్ళు నేను ఎప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు రాజకీయం తెలుసు, చూస్తున్నాను. నేను కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజకీయం చూసాం, మర్రిచరణరెడ్డి గారి రాజకీయం చూసాం, రాజశేఖర రెడ్డి గారు చూసాం, అంజయ్ గారికి చూసాం, మానబోడు పివి నరసింహ గారి రాజకీయం కూడా తెలుసు మాకు. ఇంత తెలిసి ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చూసాం, మానబోడు రోసయ్య గారు చూసాం. ఇంత ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఇదేంటిది? ఇదేమన్నా తిరుపతి ముక్క? ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకి ఇరిటేషన్ అనుకోవచ్చు. ఆబ్వియస్లీ నోట్లో నాలుగున్న వాళ్ళు అక్కడ ఇంతో అంత మాడేది దుద్దులు శ్రీధర్బాబు గారు. నెక్స్ట్ మా బట్టి విక్రమార్ కన్నా బాగా మాడతాడు. మూడోది ఇంతో అంత రేవంత్ రెడ్డి గారు కలిపడిపోతారు. మిగిలిన ఎవ్వడికి నోట్లో నాలుగు ఉండదు. వాళ్ళు మాడితే కిరికిరి భాష ఆవిడకి అర్థమే కాదు. 4 విషయాలు చెప్తాను ఇక్కడ. మీరు 64 మంది ప్రజాస్వామ్యంలో సిఎల్పి మీరు ఎన్నుకుంటే అయ్యే ముఖ్యమంత్రిని సీల్డ్ కవర్ అని ఒక పక్క శ్రీధర్బాబు గారు లాంటి వాళ్ళు చెప్తుంటే 29లో కూడా నేనే ముఖ్యమంత్రిని తొక్కుకుంటూ పోతాను. ఇదే తిరుపతి మొక్కేటి రాళ్ళు రప్పలు తొక్కుకుంటూ కొండ నడుచుకుని వెళ్ళడానికి. ప్రజాస్వామ్యంలో ప్రజలు మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటే మీరు మమ్మల్ని ఈసారి 64 గెలిపించి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించుకున్నాం. సరే, ఇక్కడ ఎవరిని తొక్కుకుంటూ పోతున్నాడు? ఎవరిని తొక్కేశారు? ఇప్పుడు సిరిసిల్లలో కేటీఆర్ గెలిచాడు, లేకపోతే ఇంకో దగ్గర హరీష్ రావు గెలిచాడు, ఇంకో దగ్గర కేసీఆర్ గెలిచాడు. ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును నువ్వు తొక్కుకుంటూ పోతానంటే? బండి సంజయ్ గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు, ప్రతిపక్షాలను కాదు ముఖ్యమంత్రి తొక్కేది, వాళ్ళ నేతలనే తొక్కుతున్నారు. అవును, వాళ్ళు మొన్న నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ మీటింగ్ పెడితే 15 మందిని పిలిస్తే 9 మంది వస్తే ఆ ధైర్యం కాక ఇంకేమవుతుంది? ఓ పక్క దామోదర రాజనరసింహ లాంటి ధీరుడు ఉన్నాడు. నేను ఎప్పుడు ఆయన ధీరుడనే చెప్తా. నేను చెప్తుంది అదే, తృణప్రాయంగా ఉప ముఖ్యమంత్రి పదవిని అక్కడ తృణప్రాయంగా వదిలి నాకు రాష్ట్రం ఇస్తేనే కానీ నేను రానని చెప్పి ఢిల్లీలో కూర్చున్న ఆయన్ని ఇవాళ మీరు ఎవరు ఖాతరు చేయట్లే. ఓ పక్క పొన్నం ప్రభాకర్ గారు కూర్చుని దెబ్బలు తింటే రేపు మినిస్టర్ ఎక్స్పెన్షన్లో తీసేసే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. బీసీ వాళ్ళు ఊరుకునే పరిస్థితి. ఊరుకోకపోతే ఊరెట్టుకుంటారు, ఏడు చేస్తారు, ఏమీ చేయలేకపోతున్నారు. అదే ఆ ధైర్యం. పట్టుమని 10 మంది లేరు ఎవరికైనా సరే. 64 మంది అక్కడ కూర్చుని 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చుని ఉన్న సమక్షంలో తొక్కుకుంటూ పోతా నన్ను ఎవడరా మీరు శాసించేది, నన్ను మించిన వాళ్ళు లేడు, నాకు ఎదురొస్తే ఎవరైనా ఇది చేస్తానని బెదిరిస్తుంటే అలా పాపం అమాయకంగా కూర్చుని నోట్ల నెలకి లేని చిన్నపిల్లలు చూడు, హెడ్ మాస్టర్ వచ్చి గదమైతే ఎలా భయపడి కూర్చుంటారు, అలా భయపడి కూర్చుని ఉంటారా? అంటే అంత ధైర్యం లేకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికి ఏ విధమైన దేకైనా దేకట్లేదు. ముసలిలోని కాంగ్రెస్లో ఉన్న ఢిల్లీ పెద్దలోనే ధైర్యంతోనే కదా ఆయన అలా చెలరేగిపోతున్నాడు. ఏ మొక్కలు లేని దగ్గర ఆవదం వృక్షం మా వృక్షం అన్నట్టు. ఓ పక్క దామోదర రాజనరసింహ త్యాగం కనబట్లే, పొన్నం ప్రభాకర్ దెబ్బలు తిన్నది కనబట్లే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం ఉద్ధరించడానికి 10 ఏళ్ళ పైచలకు పీసీసీ చేసి ఈ పార్టీ మీద పొట్టే లేదా? ఇన్ని సంవత్సరాలు ఎన్ని దెబ్బలు తిన్నా, ఏం రోడ్డు మీద చేసుకొని నిరసనలు చేసినా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అని ఢిల్లీ అధిష్టానం స్ట్రాంగ్గా నమ్ముతుంది. సరే అమ్మా, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పరంగా గెలిచాడా లేదా రేవంత్ రెడ్డి గారు టీం ప్రకారం గెలిచాడా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి టర్మ్ దగ్గర నుంచి ఇంకా దానికన్నా ముందు నుంచి ఉన్నారు అనుకుందాం. వాళ్ళు కాంగ్రెస్ పరంగా గెలిచారు, రేవంత్ రెడ్డి గారు గెలిపించారా? చెప్పమను. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన జానారెడ్డి గారు అబ్బాయి ఉన్నాడు, ఆ లెగసీ కంటిన్యూ చేస్తూ గెలిచాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఈ పలానా 50 మందికి నేను టికెట్లు ఇప్పించిన వాళ్ళు గెలిచారని చెప్పాను. ఈ లేటి ఎరుమాలోకాలు ఎలా కూర్చుంటారు నాకు అర్థం కావట్లే. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని సీఎల్పీలు అవన్నీ విలీనం చేసినంత ఇవాళ ప్రజాస్వామ్యంలో కోరుకున్నారు.
ఇవాళ నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ఇవాళ మా జగ్గారెడ్డి అని కనుక గెలిచి ఉంటే సమాధానం ఎలాగుంటుందంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రేవంత్ రెడ్డి లేదా జేజమ్మ అయినా సరే సమాధానం చెప్పుందుడు. నోట్ల నాలుగు లేని అమాయకులు కూర్చుని ఉంటే ఆయన చెలరేగిపోతున్నాడు. ఇలా జగ్గారెడ్డి ఉన్నప్పుడు మాడమని చూద్దాం. ఏంది ఇది? అంత తను సర్వం తానే గెలిపించుకుని రాజశేఖర రెడ్డి గారు ఇంక్లూడింగ్ క్యాండిడేట్లతో సైతం ఆయన ఏ రోజు కూడా ఇలాంటి బేగాల పోయిన మాటలు నేను ఎప్పుడు వినలేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సూపర్లేటివ్ డిగ్రీస్? ఎవరిని తొక్కుంటూ వెళ్ళిపోతారు సార్? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజాస్వామ్యంలో ప్రజల మీదే గౌరవం లేకుండా ఎవరిని తొక్కు నార తీసుకుని వెళ్ళిపోతారు. రంగనాథ్ గారు అలాగా హైడ్రాన్ ప్రదర్శించి అందరి దగ్గర బుల్డోజర్లు తీసుకెళ్ళిపోవడానికి ప్రజలంటే అంత అమాయకంగా కనబడుతున్నారా? సార్, ముఖ్యమంత్రికి సంబంధించిన భాష ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటది. అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా మాట్లాడాలి అని నేర్పిస్తున్నారా? నేను ఒకటే మాట చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు బయట సభల్లో సమావేశాలు మాట్లాడమని మాకు అభ్యంతరాలు ఉండవు. ఆయన ఒక పార్టీకి ప్రొటెక్టివ్ రేంజ్లో గౌరవ అసెంబ్లీలో ఆ మాట్లాడటమ్మా నాకు అర్థం కదా. స్పీకర్ గారు ఏడ్ చేస్తారో నాకు అర్థం కావట్లే. కరెక్ట్గా 2 రోజుల ముందే మీ భాష మార్చుకోవాలి, మీ తీరు మార్చుకోవాలి అనే మాటలు సీఎం మిగతా ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పినట్టు వార్తలు విన్నాం. ఆబ్వియస్లీ అదే అలా ఏదో సినిమాలో ఉంటుంది చూడు, అన్నీ ఆయన చెప్తారు కానీ ఆయన ఆచరించరు అన్నట్టు. ఈయన మాత్రం పక్కడికి ప్రవచనాలు చెప్తాడు, ఆయన మాత్రం ఆచరించుకుంటున్నాడు. ఇది ఎక్కడ దౌర్భాగ్యమా? ఓకే, ఎలక్షన్ టైంలో మీరు మాట్లాడారు, బాగుంది, గెలిచారు, బాగుంది, పరిపాలిస్తారు, బాగుంది. కానీ మళ్ళీ అదే భాష ఏంటి నాకు అర్థం కాదు. ఇది ఎలక్షన్స్ కాదు కదా. జనరంజక పాలన చేయడానికి మీకు ప్రజలు ఇచ్చిన అధికారం, ఆ ముసలోళ్ళు మీకు సీల్డ్ కవర్లు ఇచ్చిన మా దౌర్భాగ్యం. కానీ న్యావల్నే గెలిచారు అంటే నాకు తెలిసి కాంగ్రెస్లో వీళ్ళందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టన్న, ఇలాంటి వాళ్ళు అందరూ ఎప్పటి నుంచి ఉన్నారు? మల్లిరావు గారు ఈయనకన్నా ముందు నుంచి ఉన్నారు. అది కాంగ్రెస్కో దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు. అత్యత మహారాజులు ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో గెలక్కాయ పెట్టినట్టే ఉంటుంది. వాళ్ళు గొర్రె కసేవాడిని నమ్మినట్టే నమ్ముతారు. క్యాబినెట్ ప్రక్షాళన, ప్రతి ఒక్క మంత్రి తీరు ప్రోగ్రెస్ కార్డ్ నా దగ్గర ఉంది, అధిష్టానం దగ్గర కూడా ఉంది అని చెప్పడం. మీ ప్రోగ్రెస్ కార్డు ఎవరి దగ్గర ఉంది? ప్రజల దగ్గర ఉంది. మీ ప్రోగ్రెస్ కార్డు ప్రజల దగ్గర ఉంది. సీఎం అయితే మార్చే పరిస్థితులు అయితే ఇప్పట్లో లేవు. సార్ మార్చండి, మార్చకపోతే మాకు కావాల్సిన సీఎం మార్పు కాదు, ఆయనలో మార్పు కావాలి మాకు. ఈ భాష మేము నాట్ టాలరబుల్. అది గౌరవ అసెంబ్లీలో ఆయన బయట మాడమనండి, మాకే అభ్యంతరం లేదు. ఆయన ఏదైనా మాడుకోమనండి. సభలు సమావేశాలు పెట్టి కేసీఆర్ గారి గురించి మాడతారా, కేటీఆర్ గురించి మాడతాడా, హరీష్ రావు గురించి మాడతాడా, మాడుకోమను. బట్ నో ఇస్ నో కాంట్రవర్సీ. బట్ ఇదేంటి అసెంబ్లీ లాంటి దేవాలయం లాంటి కూర్చుని ఆమాష ఏంటి? తొక్కేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం అంటే స్పీకర్ గారు ఎలా చేస్తున్నారు నాకు అర్థం కాదు. డెలిబరేషన్స్ కదా ఇవి. అసెంబ్లీకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ గౌరవ డెకరమ్ని మెయింటైన్ చేయండి. ఈ లాంగ్వేజ్ నాట్ టాలరబుల్, రికార్డ్స్లో తొలగిస్తున్నాను మాట్లాడాడు ఆయన. ఒక చేతమని ఉందా? అలా బొంబాడింగ్ చేసుకుంటే అలా కూర్చుని స్పెక్టేటర్స్ లాగా ఇంత అపార అనుభవంలో ఉన్న నాయకులు ఉన్నారు ఆ ఫ్లోర్లో. ఇదేనా మీరు చూస్తుంది? ఇందుకైనా ప్రజాస్వామ్యాలు మేము పరిరక్షించాలి. రేపు పొద్దున ఏమో పెట్టుకుని అడుగుతారు మీరు ఎలక్షన్స్లో ఓట్లు. మీ భాషకి మేము గౌరవ డాక్టరేట్ ఇవ్వాలా? పక్క రాష్ట్రంలో నోరు తినంగానే ఎమ్మెల్యేలు ఎంతమంది ఇంట్లో కూర్చున్నారు కనబట్లేదా? సో ఎలక్షన్స్ వరకు మళ్ళీ ప్రజలు మర్చిపోతారు అనేది చాలా స్ట్రాంగ్ ఉంది అనుకుంటా ముఖ్యమంత్రి. ఏంటి మర్చిపోతారమ్మా? ఇప్పుడు కొడాలని ఎప్పుడు మాడారు, వంశీ ఎప్పుడు మాడారు, తర్వాత ఎలక్షన్స్ అది లీడ్ అవ్వలేదా? అదే పని చేస్తే చూస్తూ కూర్చుంటారు అనుకుంటారు ప్రజలు, వెర్రెంగళాలు అనుకుంటున్నారా? కర్రు కాల్చి వాత పెడతారు సమయం వచ్చినప్పుడు. ఇది ప్రజాస్వామ్యమా? నేనే మా నాయకులకే దిక్కులే, ఎట్లరు ఇలాంటి వాళ్ళకే దిక్కు లేదు. వీళ్ళెవరమ్మా? చలో, క్యాబినెట్ ప్రక్షాళన జరగబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో కొంతమంది బీసీ మంత్రులు అవుట్ అవ్వబోతున్నారు. ఎంతసేపు పొన్నం ప్రభాకర్ గారి మీద, కొండ సూర్యకి మీద పడేయడం తప్ప ఇంకో లేరు. వాళ్ళని ముట్టుకుంటే తర్వాత చూపిస్తారు సినిమా ఎలా ఉంటుంది. కొత్త వారికి అవకాశం కల్పించాలంటే చేయాలి. ఇంకా ఆయన దగ్గర ఉన్న శాఖలే ప్రజలకి ఉన్న కొత్త వాళ్ళకి ఇమ్మని చాలు. విద్యాశాఖ, హోంశాఖ ఆ రెండు ఇమ్మని చాలు. ఫస్ట్ ఇచ్చి ఎక్స్పాన్షన్ అంటే సరిపోద్ది. కొత్త వారికి ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది? నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళకి 4 లేదు నోట్లు, ఇంకే కొత్త. అసలు మన రాష్ట్రానికి నాకు తెలిసి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇప్పుడు కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి, లేకపోతే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీయే కాబట్టి అర్జెంట్గా ఆయన క్యాబినెట్కి పిలుచుకుంటే కాస్త ఆ ప్రవాహం అడ్డుకట్టేసినట్టు అవుతుంది. ఆ తెలివి లేనప్పుడు మనం ఏం చేయలేము. ముఖ్యమంత్రి అసలు ఆయన దగ్గర ఉండే హోంశాఖ, విద్యాశాఖ వేరే మంత్రులను పెట్టే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రెండు కూడా కీలక శాఖ. ఇప్పుడు అజరుద్దీన్ మా హరికృష్ణ లాగా 6 నెలలకి సభకు నమస్కారం చెప్పకుండా చూసుకోమను కోదండరామ్ దీన్. తర్వాత కొత్త మినిస్టర్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించవచ్చు. ఆడత పనులు గిలకల కొట్టుకుంటుంది ఎవరంటే కోదండరామ్ గారును అజరుద్దీన్. ఈ 2 గిలకలకి పిలకలు బై లక్ గా వచ్చేసింది. ఎగరారు బై ఎలక్షన్ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం అజరుద్దీన్కి మిఠాయి పొట్లం చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆ మిఠాయి పొట్లకి ఎసరు వచ్చింది చీమలు బట్టి. ఏడు చేస్తారు ఇప్పుడు.
గవర్నర్ మారినా వాళ్ళ తగరాలు మాత్రం మారట్లేదు. ఉమ్. గవర్నర్ ఒప్పుకోకపోతే ఏముంది, 6 నెలల తర్వాత మా హరికృష్ణ రామారావు కొడుకు హరికృష్ణ గ్యాప్ ఉన్నాడు కదా, ఇంట్లో కూర్చున్నాడు. అప్పటిదాకా రవాణా శాఖ మంత్రి గీరింగ్లు పట్టుకొని తిప్పాడు మొత్తం అంతాను. లాస్ట్కి ఇంట్లో కూర్చొని స్టీరింగ్ ఆటాడుకోవాల్సి వచ్చింది మన వాళ్ళతో. అంతకని ఇంకేట్లేదు. అసలుకి పొన్నంని క్యాబినెట్ నుంచి తొలగించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? ఎందుకంటే పొన్నం చేసే కార్యక్రమాలు కావచ్చు, ఉచిత బస్ పథకం కింద ఒకానొక సమయంలో రాహుల్ గాంధీ ఈయనకు పర్సనల్ గా లెటర్ రాసిన పరిస్థితి. నీకు మళ్ళీ చెప్తానా, ఇది ఓన్లీ ఫెయిలర్లు కొట్టి కాలక్షేపం చేస్తారు. పొన్నం గారే మన దిక్కేరు ఖమ్మంలో చేసిన కోతి పనులకి. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు, వీళ్ళందరి సమక్షంలో ఇల్లు కోలగొట్టి చచ్చిపోతే కాపాడిన రెస్క్యూర్ అంటే మన పొన్నం ప్రభాకర్ గారు. సో అలాంటి దగ్గర తుమ్మల గారికి వీళ్ళు ముగ్గురికి కలిపి కాపాడిన వజ్ర కవచాన్ని కోల్పోతే తర్వాత జరిగే పరిణామాలు వేరే ఉంటాయి. కోల్పోయే పరిస్థితి ఉందంటారా? చెప్తున్నారు ముందు అదరగొట్టి బెదరగొట్టి అసలైనడికి పిలకం కొడుతుంది. ఆ పిలకం కొట్టడానికి ముందు వీళ్ళిద్దరిని ఫెయిలర్లు కొడితే సమాధానంలో వాళ్ళు సెట్ అవుతారు అన్న కాన్సెప్ట్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వదులుకునే కాన్సెప్ట్ లేదు. మిగిలిన పర్ఫార్మెన్స్ ఏంటో తెలుసు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి ఉన్నాడు, ఇలాంటి శాతవాన్లు ఇవ్వడానికి ఇలాంటి జలకలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే సినిమా ఫోటోగ్రఫీగా నేను గద్దరావుడ్లు ఎక్కడ ఉన్నాడు, టార్చ్ వేసి ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఒక్కడు కూడా వాడేవాడు ఆయన చేతున్నదిగా సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్. చూసి గమనించావా? అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎట్లా నిధులు తీస్తారో హ్యాష్ కాపీ పేస్ట్ చేస్తారు. మునుగోడు ఎమ్మెల్యే. సో ఆయన పరిస్థితి ఏంటి? మారుతారని తెలుసు, దగ్గరలో పెట్ట ఎగురుతుందని తెలిసిపోయింది. అవకాశం ఉంటుందా క్యాబినెట్ లో? లేదంటే జీవన్ రెడ్డి గారి దారిలో నేను కూడా వెళ్ళిపోయే పరిస్థితి పార్టీ నుండి? ఆయన ఏజ్ బట్టి వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. నవ యువకుడు 50 లోపల ఉన్నాడంటే ఓ లెక్క, 50 దాటాడు మనకి పనికిరాడని లెక్క ఒకటి నడుస్తుంది. ఏం లెక్కలు అవి? అదే కొత్త లెక్కలు. వయసు రీత్యా వయోభారాన్ని పరిగణలోకి తీసుకుని రాహుల్ గాంధీ టీము, రేవంత్ రెడ్డి టీం అని ఒక కొత్త పేర్లు పెడుతున్నారు. అట్లా వాళ్ళేమో ఓల్డ్ మరి సినిమాలలాగా మొదటి నుంచి చెట్లు పెట్టుకుని ఎలాడుతున్న ముసలోళ్ళందరినీ ఎంటలు పెట్టే కార్యక్రమం పెట్టారు. అదే జరుగుతుంది. జీవన్ రెడ్డికి సముచిత స్థానం లేదంటే మునుగోడు ఎమ్మెల్యేకి జరిగిపోద్దని నేను భ్రమలో నేనైతే లేదు. సో జీవన్ రెడ్డి గారు బాయ్ బాయ్ చెప్తే నెక్స్ట్ మునుగోడు ఎమ్మెల్యే కూడా బాయ్ బాయ్ చెప్పే అవకాశం చాలా మంది లైన్లో ఉన్నారు. నానా నాగేంద్ర మీద నాకు పెద్ద డౌట్. మినిస్టర్ అయిపోతే ఫస్ట్ డిగ్రీ పెట్టదే. 2 రోజులు అయితే కాలం నిర్ణయిస్తాయమ్మా అన్ని. ఈ బడ్జెట్ తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. బడ్జెట్ పెట్టారు ఇవాళ, చాలా క్లీన్ చిట్ ఇచ్చేసిండ్రు దానంకి. అందరికీ క్లీన్ చిట్లు ఇస్తారు, ఏముంది. క్లీన్ చిట్ మా చేతిలో పని కదా. స్పీకర్ దానం పరిస్థితి ఇన్ కేసు మళ్ళీ మినిస్ట్రీ ఇవ్వకపోతే నా గర్కా నా ఘాట్గా ఉండే సిచ్యువేషన్ కనిపిస్తుందా? ప్రస్తుతానికి అయితే 3 ఏళ్ళు ఎవరేం చేయలేరు. 2.5 ఏళ్ళు ఇంకా టైం ఉంది. ఈ 2.5 ఏళ్ళలో ఆయన దీపం ఎలా చెక్కపట్టుకోవాలో బాగా తెలుసు. ఇదంతా మా పీజీఆర్ గారి పిల్లల మీద ఉన్న బాధ. పీజీఆర్ పిల్లలు పనికొస్తే ఈ దరిద్రమే లేకపోయింది మాకు. వాళ్ళు అసలైన దరిద్రం ఏంటంటే ఈయన కళ్ళ ముందు ఏదైతే చిలక జామ పండు పట్టుకెళ్ళిపోతుంటే వాళ్ళు వెర్రివెంగళాల్లో కూర్చొని చూస్తుంటే ఇలాగే ఉంటుంది. ఖైరతాబాద్ వాళ్ళది అయినప్పుడు వాళ్ళ నాన్న ఇల్లు అక్కడ అడ్డా ఆయన మొత్తం శాసించే స్థాయి దగ్గర నుంచి, దానం నాగేంద్ర లాంటి వాళ్ళని కూడా శాసించే స్థాయి దగ్గర నుంచి ఆయన ఎదుగుదల చూసి వీళ్ళింట్లో కళ్ళు బయలు ఇంట్లో కూర్చుంటే చెట్టుకోడు పుట్టకోళ్ళు కూడా కోకటపల్లిను ఒక జూబ్లీ హిల్స్ పోతే ఏమవుద్ది? ఖైరతాబాద్ అతి విశాలమైన నియోజకవర్గం నుంచి జూబ్లీ హిల్స్ కోకటపల్లి విభజించవచ్చు, కానీ స్థానబలం ఖైరతాబాద్ అన్న విషయం ఇద్దరు అక్క తమ్ముడును మర్చిపోతే ఏమవుద్ది? ఇలాగే ఉంటుంది. అక్కడ నుంచి పోటీ చేసే సాహసం కూడా చేయని పరిస్థితి. కార్పొరేటర్కి దిగజారిపోతే ఏమవుద్ది? కార్పొరేటర్కి పోటీ చేయడం నాకు అర్థం కాదు. ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే కొడుకో కూతురో ఎమర్జ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఎవరు పడతాడు ఎమర్జ్ ఇది నాదే అనేది దానం నాగేంద్ర గారి లెటర్ శాసించే స్థాయికి ఎదిగిపోయారు అక్కడ. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వెనకాల కర్రట్టుకొని తిరుగుతున్నారు. అది. సో అసెంబ్లీ సమావేశాల తర్వాత వింత విచిత్ర రాజకీయ పరిణామాలు ఉంటాయి అంటున్నారు. 27-28లోనే తెలుస్తుంది. జీవన్ రెడ్డి బయటకు వెళ్తే బీఆర్ఎస్ లో చేరతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సైమల్టేనియస్ గా లేదు బీజేపీ వైపే జీవన్ రెడ్డి అడుగులు. ఆల్రెడీ ఈటెల రాజేందర్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. బీజేపీలో జాయిన్ అయితే ఎవరి పైన ఇంతే, ఎందుకు పనికిరాకుండా పోతామని. అంచేత కడుపు కానంతన్నాడు వాడు బీజేపీలో జాయిన్ అవ్వడు. ఖచ్చితంగా కేసీఆర్ వెళ్ళి జాయిన్ చేసుకుంటారన్న విషయం డంకా పలాస్. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందురాడు ఆయన వచ్చిన తర్వాత అసలు సినిమా మొదలవుద్ది. వెండి తెర మీద చూడండి. అసెంబ్లీలోనే అడుగు పెట్టలేకపోతున్నాడు అని అధికార అసెంబ్లీలో ఎందుకు ఈ అడ్వైన్ చేస్తే వెళ్ళడానికి ఎవడన్నా వెళ్తారా? రేవంత్ రెడ్డి సెలరైపోతుంటే ఎవడన్నా కేసీఆర్ లాంటి స్థాయి కలిగిన వ్యక్తి 2.5 ఏళ్ళు ఏ రోజు నాకు రేవంత్ రెడ్డి అనే పదం ఎప్పుడైనా కేసీఆర్ గారి నోట్ల నుంచి విన్నావా? అది ఈ ప్రభుత్వం అన్న మాట ఎప్పుడైనా విన్నావా? సింహం ఆకలేసినప్పుడు బయటకు వస్తుంది. ఆ గర్జనకి చిన్న చితక జంతువులు ఎక్కడికక్కడ సర్దుకుని వెళ్ళవలసిందే. సింహ గర్జనకి టైం ఉంది. ఇంకెంత టైం? 2.5 సంవత్సరాలు ఏడ్చేయాలి ఇప్పుడు బయటకు వచ్చి.
ఏదో మడతెట్టేసి ఈ ప్రభుత్వాన్ని కోల్ తీసేసే కార్యక్రమాలకు జనరంజక కార్యక్రమం చేద్దామన్న ఉద్దేశం ఆయనకుంటే నేనైతే రోజు రావాలని చెప్తాను. ప్రజలు కోరుకుంటున్నారు కదా వాళ్ళ ఏం సమస్యల పట్ల కోరుకోవట్లేదు, రావాలి. అలా కోరుకోవడం వేరు. ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. తెలంగాణ సమాజంలో తెలంగాణ కాంక్ష అంటే బయటకు వచ్చారు. కేసీఆర్ కావాలన్న కాంక్ష ప్రజల్లోంచి రెసిప్రొకేషన్ కనబడేదాకా ఆయన అటు బయటకు వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం దండగా నేనే చెప్తాను. సింపుల్గా చెప్తాను. ఎప్పుడైనా సరే సగం జరుగుతున్నప్పుడు ఏంటంటే ఫుల్గా జరగాలి ఎవరికైనా సరే. ఉమ్. అరగుండు కార్యక్రమంకే అయింది, ఇప్పుడు ఫుల్ గుండు కొట్టిస్తే అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.